ఒక నీగ్రో బానిస ఒక రోజున రాజుగారి దగ్గర నుంచి తప్పించుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఎందుకోసమంటే నీగ్రో బానిసలను ఆ రోజున చాలా భయంకరంగా శిక్షిస్తూ ఉండేవారు, భయంకరంగా హింసిస్తూ ఉండేవారు. అందుకని తప్పించుకొని అడవిలోనికి పారిపోయాడు. సైనికులు కనిపించిన చోట చంపేయమంటే సైనికులు తరవడం మొదలుపెట్టారు. ఈ వ్యక్తి అడవిలోనికి పరిగెత్తి ఒక పక్కన గుహలోనికి వెళ్ళిపోయాడు. ఆ గుహలోనికి వెళ్ళిపోయినప్పుడు అదంతా బూజు పట్టేసింది కాబట్టి సైనికులు గుహ ముందు నుంచే పారిపోయారు. ఎప్పుడైతే ముందు నుంచే వెళ్ళిపోయారో ఈ వ్యక్తి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రభువా, ఈరోజు నువ్వు నన్ను సైనికుల దగ్గర నుంచి నువ్వు తప్పించావు, నీకు వందనాలు అని చెప్పి అనేటప్పటికీ ఆ లోపల నుండి అని సౌండ్ వినిపించింది. ఏంటని చూస్తే గుహలో సింహం ఉంది. ఏంటి దేవా, నన్ను సైనికుల చేతిలోంచి తప్పించి సింహాల గుహలో నన్ను పడేశావు అని చెప్పి ఏడుస్తుంటే ఆ సింహం ఏం చేయట్లేదని సింహం కాస్త జాగ్రత్తగా చూస్తే ఆ సింహం యొక్క చేతిలో పెద్ద చెక్కపేడు ఒకటి గుచ్చుకుపోయి ఉందన్నమాట. అది రక్తం కారుతూ ఉంది, నొప్పి తట్టుకోలేక అది అరుస్తూ ఉంది. కళ్ళల్లో కన్నీరు, నొప్పి, బాధ అన్నీ కనిపిస్తూ ఉంటే ఈ నీగ్రో బానిస భయం వేసినప్పటికీ కూడా జాగ్రత్తగా దాని దగ్గరికి వెళ్ళి ఆ చెక్కపేడు చేతి నుండి తీసేసి దాని గాయము నుంచి దాన్ని పక్కకు లాగేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. చాలా కాలం తర్వాత ఈ నీగ్రో మరలా రాజుగారికి చిక్కుపోయాడు. ఎప్పుడైతే చిక్కిపోయాడో రాజుగారి వ్యక్తికి మరణశిక్ష విధించాడు. అదేంటంటే సింహాల బోన్లో వేసేయండి, సింహం పట్టపట్ట కొరికి చంపి తినేస్తుందని చెప్పి ఈ వ్యక్తిని సింహాల గుహలో ఆకలితో ఉన్న సింహం దగ్గర ఈ వ్యక్తిని ఇసిరి పడేశారు. ఒక సింహం ఎగిరి అతని మీదలా పడి మళ్ళీ సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ వ్యక్తికి ఏమీ అర్థం కాల. ఏంటి సింహం అలా నన్నేమీ చేయలేదని చెప్పి ఇలా చూస్తే ఆ సింహం కళ్ళల్లో కన్నీరు వస్తూ చెయ్యి ఇలా చూపిస్తుందంట. మిత్రమా, ఒక రోజున నా చేతిలో చెక్కపేడు దిగిపోయి నొప్పితో నేను బాధపడుతుంటే నువ్వు నన్ను కాపాడావు, ఆ నొప్పి నుంచి నన్ను తప్పించావు. ఈరోజు నేను ఆకలితోటైనా ఉంటాను కానీ నేను నీకు హాని చేయను అని చెప్పి గుర్తుంచుకోండి. మనుషుల పట్ల కృతజ్ఞత, దేవుని పట్ల కృతజ్ఞత. నీకెవరైనా మేలు చేశారనుకో, జీవితకాలం నువ్వు గుర్తుపెట్టుకోవాలి, కృతజ్ఞత కలిగి ఉండడం నేను నేర్చుకోవాలి.